అంటే ఆ పళ్ళ వ్యాపారివి నువ్వే. ఆ పళ్ళ వ్యాపారి తాను అక్కడ అమ్ముతున్నటువంటి ఆ స్థలంలోనే ఆ పనికి మాలినటువంటి ఆ పళ్ళు ఎలాగైతే తీసేశాడో, అక్కడ ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి ఆ చెత్త ఆలోచనలన్నీ నువ్వు అక్కడ పడేసి ఫ్రెష్గా నువ్వు ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఫ్రెష్గా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్య బిడ్డలతో సంతోషంగా గడిపిన తర్వాత అక్కడ ఏదైనా కొన్ని పిల్లల వల్ల కానీ భార్య వల్ల కానీ ఏదైనా ఒక విషయాలు వచ్చినప్పుడు నువ్వు మరలా బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క పళ్ళల్లో ఉన్నటువంటి మళ్ళీ ఇంకేమైనా పాడైపోయి అవి తీసేసి మళ్ళీ ఎలాగైతే మంచి పళ్ళు తీసుకొని వస్తున్నాడో నువ్వు కూడా ఇంటి చెత్తను ఇంటి దగ్గరే పడేయాలి, బయట చెత్తను బయటే పడేయాలి. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం సుఖమయంగాను సంతోషంగాను కొనసాగుతుంది. ఆ విధంగా నువ్వు జీవిస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.